నమస్తే వెల్కమ్ టు V9 న్యూస్ నేను నవీనా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లో పందుల స్వైర విహారం గుంపులుగా వచ్చి వార్డు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వైనం రోగుల వద్దకే ఆక్సిజన్ ప్లాంట్ల పంపిణీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోను సూద్ కి అభినందనలు తెలిపిన మంత్రి తూని పట్టణంలో దిశ యాప్పై అవగాహన సదస్సు మహిళలకు ఒక చక్కని వరం లాంటిదని వ్యాఖ్య భారీ వర్షాల వలన నిండుకుండలా ప్రవహిస్తున్న మన వేములవాడ మూలవాగు వద్ద ఈరోజు ఉదయం మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వాగులో నీటి ప్రవాహం ఇలాగే ఉండాలని, గంగమ్మ తల్లి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారు, గౌరవ మున్సిపల్ పాలక వర్గ సభ్యులు మరియు కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి గంగా తల్లి వల్ల ఈ ప్రవాహం వల్ల మరి భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండడం, అదేవిధంగా సాగునీటి కావచ్చు, త్రాగునీటి కావచ్చు, ఎలాంటి కొరత ఈ సంవత్సరం ఉండదని ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాకే మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి వాగులు వంకలు నింపుకోవడం కావచ్చు, మళ్ళీ ఇలాంటి వాగుల వర్షాల వల్ల ఇలాంటి వాగులు రావడం కావచ్చు, దీనివల్ల మరి ప్రజానీకం అంతా కూడా సంతోషంగా ఉందని తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా వచ్చి వార్డు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పందులు వార్డులోకి రావడం ద్వారా ప్రజలకు డెంగ్యూ రోగాలు వస్తాయని అధికారులకు తెలిసి కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. పందుల యాజమాని వారికి నోటీసులు ఇచ్చి వార్డులోకి తిరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని పేర్కొన్నారు. కానీ దానికి విరుద్ధంగా కామారెడ్డి మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలా వార్డులో ఇష్టం వచ్చినట్లు పదుల సంఖ్యలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వార్డులో షాపుల వద్దకు పిల్లలు వెళ్లాలంటే భయపడుతున్నారని, దయచేసి అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని స్థానికులు కోరారు. 8వ వార్డులో విచ్చలవిడిగా తిరుగుతున్న పందులను అధికారులు పట్టించుకొని వార్డు ప్రజలకు రోగాల బారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వార్డు ప్రజలు అధికారులను కోరుతున్నారు. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అధికారులు ఒకవైపు వరుస దాడులు జరుపుతూ కేసులు నమోదు చేస్తున్న అవినీతి అధికారుల్లో మాత్రం జంకు లేకుండా పోయింది. దొరికేదాకా దండుకోవడమే పనిగా పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తూ అడ్డంగా బుక్కైపోతున్నారని తెలిపారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతు బీమా డబ్బులు క్లెయిమ్ చేయడానికి 15,000 రూపాయలు డిమాండ్ చేసిన అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు మల్లిరెడ్డి అన్వేష్ రెడ్డి ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి డెత్ సర్టిఫికెట్తో పాటు ఇతర పత్రాలతో అన్వేష్ రెడ్డి మేనమామ శ్రీనివాస్ రెడ్డి రైతు బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేశాడు. ఈ మేరకు సంబంధిత పత్రాలతో మండల అగ్రికల్చర్ ఆఫీస్ బొలిశెట్టి శ్రీనివాస్ను ఆశ్రయించాడు. రైతు బీమా డబ్బులు క్లెయిమ్ చేయడం కోసం ఏవో శ్రీనివాస్ 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. లేకపోతే పెండింగ్ జాబితాలో ఫైల్ చేస్తానని బెదిరించాడు.
దీంతో 12,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న అన్వేష్ రెడ్డి మేనమామ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సదరు అధికారుల సూచనల మేరకు పట్టణంలోని బంగారుగడ్డ సమీపంలో లంచం తీసుకుంటుండగా ఏవో శ్రీనివాస్ను అధికారులు పట్టుకున్నారు. మా మేనల్లుడు 5వ తారీఖున చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యి రైతు బీమా అనే పథకం ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా అని చనిపోయిన వాళ్ళకి రైతు బీమా పథకం ఇస్తున్నది. ఆ రైతు బీమా పథకంలో భాగంగా మా ఓన్ డెత్ సర్టిఫికెట్ ఆ ఫైల్స్ తీసుకొని మండల ఏఓ గారి కాడికి పోవడం జరిగింది. ఆఫీస్ కాడికి పోయినప్పుడు యాదగారిపల్లి ఒకతను భార్య కరోనా వచ్చి భార్య తల్లి చనిపోయినా భార్య చనిపోతే భార్య పేరు మీద కొంత ల్యాండ్ ఉంది. ఆయన ఆఫీస్ కాడికి వచ్చి నన్ను డబ్బులు విపరీతంగా అడుగుతున్నాడు. నేను ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు తనని పెడుతున్నాను. నేను వచ్చింది అదే. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామం చెరువు పూర్తిగా నిండి అలుగుపోవడంతో చేపలు వరదకు ఎదురు ఎక్కుతున్నాయి. చెరువు సొసైటీ వారు ఆ చేపలు దిగువకు వెళ్లకుండా అడ్డుగా వలను వేశారు. అయితే చెరువులో చేపలు అన్ని అక్కడికి వచ్చి ఉండడంతో వాటిని చూడడం 2 కనులు చాలడం లేదు. దాంతో చెరువు వద్ద సందడి నెలకొంది. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో ఓ బాలింత 3 పసికందులకు జన్మనిచ్చింది. వైటి చెరువు గ్రామానికి చెందిన రమాదేవి కాన్పు కోసం ఆసుపత్రిలో చేరింది. మొదటి కాన్పులోనే 3 మగపిల్లలను ప్రసవించడంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఆక్సిజన్ మీదే ఉన్నారు. లైట్ ఆయాసం ఉంది. మాది గోలేయండ కర్నూలు డిస్టిక్. మా అత్త వాళ్ళది వైటి చెరువు గుంతకల్లు. మేము మామూలుగా ఉండేది కడపలో. ఏం పేరు? మహేష్ నా పేరు. వామిటింగ్ చేస్తుంటే కడుపులో ట్యూబ్ వేసి తీస్తున్నాం. కొంచెము బాగున్నాయి. మధ్యలోది లాస్ట్ బాబు, ఫస్ట్ బాబు బాగున్నారు. మధ్యలో బాబు కొంచెం ఆయాసం చేస్తున్నాం. నిన్న ఉదయం రమాదేవి అని ఆమెకు ఒకటే కాన్పులో 3 పిల్లలు పుట్టారు. ప్రస్తుతానికి వాళ్ళకు ఐసీయూలో, అంటే ఆర్టీ గుప్తా హాస్పిటల్, మా హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. 3 పిల్లలు కొద్దిగా బరువు తక్కువతో ఉన్నారు. వాళ్ళకి ఆక్సిజన్ ట్రీట్మెంట్, ఐసీయూ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ విశేషం ఏమంటే 3 పిల్లలు పుట్టడం చాలా అరుదే. 2 అయితే పుడతారు కానీ 3 పిల్లలు పుట్టడం అరుదే. దానికి తోడు నార్మల్ డెలివరీ జరిగింది, సిజేరియన్ లేకుండా కూడా జరిగింది. అంటే ఇది డాక్టర్ రమణ మేడం స్వప్న హాస్పిటల్లో జరిగింది. సో ఇది విశేషం ఏమంటే కవల పిల్లలే కాకుండా 3 పిల్లలు పుట్టడం అరుదు. దానికి తోడు ఆపరేషన్ లేకుండానే నార్మల్గా పుట్టడం అరుదు అనమాట. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఆక్సిజన్ ట్రీట్మెంట్ మా హాస్పిటల్ ఆటో. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అనంతపురం నార్పాల పట్టణంలోని కేజీబీవీ బాలిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సెల్వారాజన్,
సింగనమల్ల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా ఎస్పీ పక్కీరప్ప కాకినెల్లి జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రం దివాలా తీస్తుందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. జీతాలు కూడా ఇవ్వలేరని, అప్పుల పాలు చేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. బుగ్గన్న రాజేంద్ర తన పేరు బొంకు రాజేందర్గా మార్చుకుంటే బెటర్ అని ఎద్దేవా చేశారు. రహస్య జీవోలు ఎన్ని ఉన్నాయి, ప్రజలకు నిజం చెప్పారా అని ప్రశ్నించారు. పెట్రోల్ ధరల్లో దాదాపు 60 రూపాయల సెస్ విధిస్తున్నారని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారన్నారు. చెత్తపైన కూడా పనులు పెంచే చెత్త ప్రభుత్వం, చెత్త నాయకత్వం అని శైలజానాథ్ విమర్శించారు. అప్పు కోసం మోదీ కాళ్లపైన, ఎవరి కాళ్లపైన ఆయన పడుతున్నారని అన్నారు. సెంటు భూమి ఇచ్చి పేదలను బురద నీటిలో ఇల్లు కట్టుకోవడం దౌర్భాగ్యమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఏపీ ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుందని శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా మంచి మాటలు చెప్పాలనుకుంటాను. అవేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అతని అసమర్థ మంత్రుల పర్యవేక్షణలో కేవలం ప్రజల సొమ్ము పైన సోకు పడుతున్న సలహాదారుల యొక్క పర్యవేక్షణలో ఈ రాష్ట్రం తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. 2 పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరిని వదిలించుకుని మరో యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై చంపే ప్రయత్నం చేశాడు ఓ దుండంగుడు. మండలంలోని ఇట్టూరు గ్రామానికి చెందిన దాసరి ఉమామహేశ్వర్ గతంలో వివాహం చేసుకోగా భార్య చనిపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు. అంతేగాక కొంతకాలంగా గ్రామానికి చెందిన మౌనిక అనే యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉమామహేశ్వర్ భార్యకు మౌనిక విషయం తెలియడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా మౌనిక తెలిపిన వివరాల ప్రకారం దాసరి ఉమామహేశ్వర్ మౌనికలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వివాహం చేసుకుందామన్నారని చెప్పింది. పెళ్లి చేసుకుందామంటూ ఇంటి నుంచి మౌనికను రమ్మంటున్నట్లు తెలిపింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, ఇద్దరం కలిసి చనిపోదామంటూ ఉమామహేశ్వర్ మౌనికను ఒత్తిడి చేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఈ క్రమంలో మౌనికకు మందును తాగించి ఉమామహేశ్వర్ పరారయ్యాడు. గుర్తించిన పెద్దలు వెంటనే తెనాలి వైద్యశాలకు తరలించారు. నా పేరు మౌనిక, మాది ఇంటూరు సార్. 1 ఇయర్ నుంచి ఉమామహేశ్వర అనే అతనితో పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటాను అని ట్రాప్ చేసి ఈరోజు పురుగుల మందు తాగిచ్చి చంపేయాలని చూశాను. అమర్తులు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కొరక మౌనిక అనే యువతి పురుగుల మందు తీసుకున్నట్లుగా, ఆమె తెనాలి హాస్పిటల్లో ఉన్నట్టుగా మాకు రాబడిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చేరాగా ఆ అమ్మాయిని అడగా ఏం జరిగిందనగా ఆ పాప వచ్చేసరికి
అమర్తలూరు మనలోని ఇంటూరు గ్రామానికి చెందిన దాసరి ఉమామహేశ్వర అనే అతనితోటి ఈ అమ్మాయికి పరిచయం ఉన్నట్లుగా లాస్ట్ 1 year నుంచి ఇద్దరు పరిచయం ఉండి ప్రేమించుకుంటున్నట్టున్నారు. ప్రేమించుకుంటూ ఈ అమ్మాయి నన్ను ఇంకా ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం అనగా అతను రోజు మాట దాటవేస్తూ ఉన్నాడు. అదే క్రమంలో ఈరోజు 22వ తారీఖున మార్నింగ్ ఇంక నన్ను ఎప్పుడు చేసుకుంటావు, రోజు ఇలాగే చెప్తున్నావు అంటే అతను సరే చేసుకుంటానని చెప్పేసి ఇంటూరు గ్రామం పక్కనే ఉన్న గోవాడకి తీసుకొచ్చేసి అతను ముందుగానే తీసుకొచ్చుకున్న పురుగు మందు 2 గ్లాసులో పోసేసి 1 గ్లాసు నువ్వు తాగేసేయమ్మా అని అమ్మాయికి తాపారు. ఆ అమ్మాయి తాగిన తర్వాత చుట్టుపక్కల పోయి వాళ్ళు చూసి ఏం జరిగిందంటే ఇట్లా ఇతను నాకు ముందు ఆపేశాడని చెప్పింది. అక్కడ నుంచి అతను పరారయ్యాడు. అమ్మాయిని హాస్పిటల్. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కరోనాతో పోరాడుతూనే ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసిన సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్లను రోగుల వద్దకే పంపుతున్నారు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తానని గతంలో సోనూ సూద్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాకు చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనూ సూద్కి మంత్రి అభినందనలు తెలిపారు. అలాగే మన జిల్లా కలెక్టర్ ప్రజలందరి తరఫున, అలాగే నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది మన కలెక్టర్ గారే. ఆ రోజు సోనూ సూద్ గారు తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నెల్లూరులో ఓ ఉపాధ్యాయులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిన ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జగన్ తమ సమస్యలపై స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ నాయకులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకటించాలి పిఆర్సీ నివేదికను వెంటనే చెల్లించే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని నిర్వహించుకోవాలి. 3, 4, 5 తరగతులు హై స్కూల్లో కలిపేటటువంటి విధానాన్ని జిందాబాద్ 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 వెంటనే ప్రకటించాలి. పిఆర్సీ నివేదికను వెంటనే ఈ ప్రభుత్వంలో రాలా. దయచేసి ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక మంచి అందరూ కూర్చోవచ్చుగా ప్రార్థిస్తున్నాం సార్. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్సీ సిద్ధార్థ్ కౌన్సిల్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు వెంటనే వారి సమస్యలను పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఆర్చీల రూపంలో స్వీకరించి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే డైరెక్షన్లో మేము మా సైడ్ నుంచి ఒక చిన్న అడుగు ముందుకు తీసుకోవడం, ప్రతిరోజు స్పందన అనే కాన్సెప్ట్తో
కృష్ణా జిల్లా పోలీస్ ఇప్పటి నుంచి ఈనాటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రతిరోజు స్పందన ఇది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్. ఇది ఇంతకుముందు ఆయన మా ఆఫీసర్స్కి, ఎస్పీలకి, కలెక్టర్లకి అందరికీ అడ్రస్ చేస్తూ ఒకప్పుడు ఈ విధంగా స్పందన ప్రోగ్రాం చివరిగా ప్రతిరోజు స్పందనగా మారిపోవాలి అని ఒక హోప్ ఎక్స్ప్రెస్ చేశారు. దాన్ని తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మహిళల భద్రత రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న దిశ యాప్ వినియోగంపై అవగాహన, చైతన్యం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టింది. మహిళలు, యువతలు, విద్యార్థులను యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా ఇంటింటికి ప్రచారం చేసి వారిలో అవగాహన కల్పిస్తోంది. దీంతో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ యాప్పై స్పీకర్ తమ్మినేని అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యాప్ను రూపొందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మానసపూర్వక గవర్నమెంట్ మహిళా భద్రతలో భాగంగా తీసుకొచ్చిన మేజర్ ఇనిషియేటివ్ ఈ దిశ. ఇది జస్ట్ పోలీస్ 122 దిశ డౌన్లోడ్ చేశారు ఈ రోజుకి. అండ్ ఇదే ట్రెండ్లో ఈ దిశ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ దాని వర్కింగ్ ఈ సేఫ్టీ గురించే కాదండి, మనం జస్ట్ బికాస్ అందులో నియరెస్ట్ హాస్పిటల్ నెంబర్, పోలీస్ స్టేషన్. ఇవాళ మనం ఈ చట్టం కోసం ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మినిస్టర్ గారు చాలా ఎలాబొరేట్ చేస్తారు. నేను నమ్ముతున్నా ఈ చట్టం ఖచ్చితంగా తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. తూని పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు బాలు సుధారాణి హాజరయ్యారు. స్థానిక క్షత్రియ కళ్యాణ మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశ యాప్ అనేది మహిళలకు ఒక చక్కని వరం లాంటిదని, మహిళలు రోడ్డుపైకి వెళ్లాలంటేనే భయంగా ఉండేదని, ఇప్పుడు దిశ యాప్ ద్వారా అలాంటి భయాలు ఏమీ ఉండవని ఆమె తెలిపారు. కాలేజీలో, రద్దీ ప్రాంతాల్లో, బస్టాండ్లో ఇలా ఏ ప్రాంతంలోనైనా గుర్తు తెలియని వ్యక్తులు మనల్ని వెంబడిస్తే దిశ యాప్ ద్వారా చాకచక్యంగా నిమిషాల్లో పట్టించవచ్చని సుధారాణి పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనల్ని మనము రక్షించుకోవచ్చు అని చెప్పారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా ఆత్మరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, ప్రతి స్త్రీని అక్క చెల్లెలుగా గుర్తించి దిశ యాప్ రూపొందించి మహిళా రక్షణ కోసం ఒక విధమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, తూని పట్టణ ఎస్ఐలు స్వామినాయుడు, శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించిన మా జగనన్నకి, జాగ్రత్త రాజా గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న గౌడ్ గారికి, కమిషనర్ గారికి, ఎస్ఐలు నాయుడు గారికి, శ్రీనివాస్ గారికి, మా కౌన్సిల్ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా దిశ యాప్లో ఉన్న SOS బటన్ అర్థం ఏంటి చెప్తాయి. SOS అంటే ఇంటర్నేషనల్ కోడ్, అది ఒక మాస్ కోడ్. అంటే సముద్రంలో పడవల మీద వెళ్ళేటప్పుడు ఈ రేడియో మా పోలీసులు వారు వాడే ఈ
ఈ హ్యాండ్ సెట్ లాంటివి మన సైలర్స్ అంటే నావికులు వాళ్ళు వాడతారు. మేడం గారికి అలాగే ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి అలాగే వేదికను పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మందికి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరుగుతాం మహిళలందరికీ ఆడపడుచులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ముఖ్యంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు జగన్ గారు అయిన తర్వాత ప్రతి ఆడపడుచు రాష్ట్రంలో తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కడప జిల్లాలో కార్మికులు ఆందోళనకు దిగారు. రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికి అన్యాయం జరుగుతోందని పని చేస్తున్న కార్మికులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి భూములు ఇచ్చామని, కానీ తమకు నేటికి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ద్వారా రావాలి సార్ లెటర్లు మాకు. ఇప్పుడు ఇంకా మేము ఇవ్వం. గౌరవించుతున్నాం సార్, గౌరవించే మేము ఎవరమ్మా 110 మంది సార్. ఒక వారానికి సార్ 2.5 ఏళ్ళు. తండ్రి కేసీఆర్ బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభినందనలతో వీరెడ్డి యాదగిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.